మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే. జగన్మాత. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్ల పుష్టి నిడిన ఎట్లే. సృష్టికెల్ల పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 923వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అనేక రకాల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ప్రార్థన చేసుకోవాలి అమ్మవారి దగ్గర. ఇటువంటి నమ్మకంతో ఉండాలి. ముందు అసలు ఇంట్లో సమస్య, బయట సమస్య, కార్యాలయంలో సమస్య, సమాజంలో సమస్య, మనం ఏం చేయలేము. మన చేతుల్లో లేదు, మన చెయ్యి దాటిపోయింది. మనం చూస్తూ కూడా ఏం చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కర్తవ్యం ఒకటి, స్మర్తవ్యం ఒకటి, ఈ రెండు మర్చిపోకూడదు. కర్తవ్యం, స్మర్తవ్యం. హనుమంతుని జీవితం మొత్తం నడిపించింది ఈ రెండే. ఎప్పుడూ కర్తవ్యం ఏదో చేసేవాడు. ఆ కర్తవ్యం వచ్చినప్పుడు చేసేవాడు. ఆయన ఏమీ పని కట్టుకుని వెంపర్లాడి నాకు ఈ పని చెప్పమని ఎవరిని అడగలేదు. చెప్పిన పని చేశాడు. సుగ్రీవుడు చెప్పినా అంతే, రాముడు చెప్పినా అంతే, సీతాదేవి చెప్పినా అంతే, లక్ష్మణుడు చెప్పినా అంతే. అది కర్తవ్యం. స్మర్తవ్యం, మిగిలిన సమయం అంతా ఆయన రామనామం జపించుకుంటూ కూర్చున్నాడు. ఈ స్మరణ వల్ల వచ్చిన బలం ఆ కర్తవ్య నిర్వహణకి చాలా ఉపయోగపడింది. ఆయన బలం ముందు జలమే సాగిలపడింది. ఆయన బలం ముందు జలధి నిలబడలేకపోయింది. ఆ బలం మనం పొందాలి అంటే మనోబలం. ఆ మనస్సుకి మూలమైన మనోన్మని అమ్మవారిని మర్చిపోకూడదు. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని, ఆ మనోన్మని అయిన అమ్మవారిని మర్చిపోకూడదు. అంటే మన కర్తవ్యం ఏమిటో ఆ పరిస్థితుల్లో ఏం చేయగలం ఉన్నంతలో చేసి. ఇంకా ఏదో ఆందోళన పీడిస్తూనే ఉంటుంది మనస్సుని. నమశివాయ 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 ఆందోళన స్థానంలో అమ్మవారి స్మరణ, భగవత్ స్మరణ. ఏ పేరు ఏ రూపం మీ ఇష్టం. ఎప్పుడు హిందూ ధర్మంలో ఆ స్వేచ్ఛ, బంగారం లాంటి స్వేచ్ఛ ఉంది మనకి. మనం అదృష్టవంతులు. మనస్సు ఎన్ని రకాల పోకడలు పోతుందో, ఎన్ని రకాల వైవిధ్యాన్ని కోరుకుంటుందో అంత వైవిధ్యాన్ని మన ఋషులు మహా దయామూర్తులు మనకు అందించారు. విగ్రహాల రూపంలో, ఆరాధన రూపంలో, స్తోత్రాల రూపంలో, రకరకాల పారాయణలు, జపాలు, ఉపాసనలు, వ్రతాలు, పూజల రూపంలో మనకు అందించారు ఒక సంస్కృతి. దాన్ని మొద్దుబారిన సంస్కృతి చేయకుండా ముద్దులు గొలిపే సంస్కృతి చేయాలి అంటే మన మనస్సులో జ్ఞాన మార్గమే ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు జ్ఞాన మార్గంలోనే ప్రయాణం చేయాలి. ఈ చేసిన పని వల్లే ఏదో అయిపోతుందని అనుకోకూడదు. అది కేవలం క్రియ, అది ఒక సంతృప్తి అంతే. అంచేది చేయాల్సింది ఏదో ఆ సమస్యను ఎదుర్కోవడానికి మగవాళ్ళుగానో, ఆడవాళ్ళుగానో, తల్లిగానో, తండ్రిగానో, ఏదో ఒక రకంగా ఉద్యోగిగానో, యజమానిగానో ఏదైనా పర్వాలా మనం చేయగలిగింది ఏదో చేసేసి నిష్కల్మష ప్రవృత్తితో, మన అందులో స్వార్థం ఉండద్దు. ఇంకా అవతల వాళ్ళని దెబ్బతీసే ఉద్దేశాలు, వ్యూహాలు, ఈ రాజకీయాలన్నీ అక్కడ పనికిరావు. అలా ఉంటే ఏది ధర్మం అయితే అదే గెలుస్తుంది. మనమే గెలవాలని, మనకు భక్తి ఉన్నంత మాత్రాన మనం గెలుస్తామనుకోవడం పరమజ్ఞానం. భగవంతుడు భక్తులకు లొంగడు, ధర్మానికి లొంగుతాడు. ధర్మం ఉంటేనే భక్తి. మనమే అక్రమ మార్గంలో ఉండి భక్తిగా ఉన్నామంటే, అసలు భక్తిగా ఉంటే అక్రమ మార్గంలో ఉండకూడదు. ముందు అక్రమం వదిలితేనే భక్తి ఫలిస్తుంది. కేవలం స్తోత్రాలకి, పారాయణలకి, ఆకులకి, పువ్వులకి, ప్రదక్షిణాలకి భగవంతుడు లొంగితే లంచకుండా అవుతాడు ఆయన. కేవలం మన ధర్మానికే లొంగుతాడు. ధర్మప్రియ. అందుకే రామావతారంలో సూర్యుని కుమారుడికి సాయం చేశాడు. కృష్ణావతారంలో ఇంద్రుని కుమారుడికి సాయం చేశాడు. ఆయనకి దేవతల పట్ల పక్షపాతాలు, అభిమానాలు ఉంటే ఎప్పుడూ ఇంద్రుడు కుమారుడికే చేయాలి, లేదు ఎప్పుడూ సూర్యుడు కుమారుడికే చేయాలి. రామావతారంలో సూర్యపుత్రుడికి సాయం చేసి ఇంద్రపుత్రులను సంహరించడం ఏమిటి? కృష్ణావతారంలో ఇంద్రపుత్రుడికి సాయం చేసి సూర్యపుత్రులను సంహరించడం ఏమిటి? ఇంద్ర, సూర్య, పుత్ర, ఛత్ర ఆయనకు అనవసరం. ధర్మం ఒకటే కావలసింది. రామావతారంలో రాముడిది ధర్మం, సుగ్రీవుడిది ధర్మం, వారిది అధర్మం. కృష్ణావతార సమయంలో అర్జునుడు ధర్మం, కర్ణుడు అధర్మ పక్షాన నిలిచాడు.
ఆయన ధర్మపరుడా కాదా వేరే విషయం, ఆయన అధర్మపక్షాన నిలిచాడు, అయిపోవలసిందే, తప్పదది. అందుకే భగవంతుడు ధర్మపక్షంలోనే నిలబడ్డాడు. అందుకని ఆయన తాను వైకుంఠంలో ఉన్నప్పుడు ఇంద్రుడు అస్తమానం వచ్చేవాడు, కనిపించేవాడు, వాళ్ళ అబ్బాయిని మనం చూసుకోకపోతే ఇలా ఆలోచించలేదు. ఎవరికి నేర్పాల్సిన పాఠాలు వాళ్ళకి నేర్పించాడు, ఎవరికి చేయాల్సిన సహాయాలు వారికి చేశాడు. అలాగే మనం ధర్మ మార్గంలో మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తూ ఇంకాస్త ఆందోళన కలిగితే చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే అన్న భావంతో ఉంటే నిశ్చింతగా ఉంటాం, అనారోగ్యాలు దరిచేరం, బతికినంతకాలం సుఖంగా బతుకుతాం. చెట్టుకు నీళ్లు పోయాలంటే మొదట్లో నీళ్లు పోస్తామండి. కొమ్మ కొమ్మ, రెమ్మ రెమ్మ, ఆకు ఆకు, పువ్వు పువ్వు ఎవరన్నా తడుపుతారా? బాల్చి చెంబు పట్టుకుని వెర్రివాడు అంటారు, కింద పడతాడు వెళ్ళి. చెట్టెక్కి ఎవరో తడపరు కదా. మొదట్లో నీళ్లు పోస్తాం. అవి ఆ వేళ్లల్లోంచి చిటారు కొమ్మన మిఠాయి పొట్లం వరకు వెళ్ళేలాగా అక్కడ భగవంతుడు చేసాడు ఏర్పాటు. మనం ఏం చేయక్కర్లేదు, దానికి విడుతుందా లేదా అని మళ్ళీ చూడక్కర్లేదు. అన్నం తినేటప్పుడు శుభ్రంగా తినమన్నారు, అంతేగాని లోపల ఏమవుతుందో అని ఆలోచించడం మొదలెడితే ఇంత గడ్డగట్టి కూర్చుంటుంది, అక్కడ అరగదు. దాని గురించిన చింత మనకు అనవసరం. లోపలికి వెళ్ళాక అరిగే ఏర్పాటు, ప్రతి కణానికి 72,000 నాడులకు ఏ రకంగా దీనికి ఏ శక్తి అందాలో ఆ శక్తి అందే ఏర్పాటు. మిగిలిన వ్యర్థ పదార్థం వేస్ట్ మేనేజ్మెంట్ కూడా లోపల అయిపోయింది. అంతా అయిపోయింది ఏర్పాటు అది. దానికి మనం ఏదో కనీసపు జాగ్రత్తలు తీసుకుని కాస్త అన్నం తిన్నాం కాబట్టి 2 గంటలకు ఒకసారి కాస్త 2 గ్లాసులు నీళ్లు తాగుతూ కాస్త వ్యాయామం చేస్తూ మనస్సును కాస్త నిశ్చింతగా ఉంచుకోగలిగితే చాలు. అంటే ఆ లోపల వ్యవస్థని చెడగొట్టకుండా ఇదంతా మనం కొత్తగా లోపలేం చేయక్కల. అలాగే మన గర్భంలో ఈ వ్యవస్థ ఉన్నట్టే మానవ శరీరంలో, అలాగే ప్రతి జీవి శరీరంలో ఉన్నట్టే ఈ శరీరాలన్నీ కలిపితేనే సృష్టి. కాబట్టి ఇది వ్యష్టి, అది సమష్టి తప్పితే భేదమేం లేదు. కాబట్టి ఇది అంగుళము, అది 60 అంగుళాలు, తేడా ఏమీ లేదు. కాబట్టి కొలతలో తప్పితే అదంతా చూసుకునేది అమ్మవారే. కాబట్టి అదే శక్తి స్వరూపమే భగవంతుడు. కాబట్టి ఒక ప్రార్థన, అమ్మ నీ పాదముల యందు ఇలా ఈ సమస్య నీ పాదాలకు అర్పిస్తున్నా. మళ్ళీ కాగితం మీద రాసి అక్కడ పెట్టక్కల, ఆవిడకి తెలుసు. కాగితం మీద వేయడం, డీటీపీ చేయడం, లేకపోతే అమ్మవారి వాట్సాప్ నెంబర్ కనుక్కుని ఒక మెసేజ్ పంపడం, ఇవన్నీ కుదిరే పని కాదు. అమ్మవారికి వాట్సాప్లో ఫేస్బుక్లో ఉండవు, మన ఫేసులన్నీ ఆవిడ బుక్లోనే ఉంటాయి. తెలియపరచక్కల ప్రత్యేకం. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు. విగ్రహ రూపంలో మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాం, ఎంత అదృష్టవంతులం అండి. ఇతర మతాల వారికి ఉందా, ఇతర దేశాల వారికి ఉందా ఈ అదృష్టం? భగవంతుడు నేరుగా ఒక రూపంతో అక్కడ పెట్టుకుని ఇలా ముట్టుకుని హాయిగా స్నానం చేయించడం, పువ్వులు పెట్టడం, పూజ చేయడం, అమ్మయ్య అనుకోవడం, ఇవన్నీ అవకాశం ఉందండి మనకి. ఎంత గొప్పదండి విగ్రహారాధన. దాన్ని జడ పదార్థం చేసేయకూడదు. విగ్రహారాధన చేయడం ద్వారా మనం ఆత్మ చైతన్యవంతులం కావాలి, కానీ మనం విగ్రహాలం అయిపోతుంటే ఎలాగా? ఆ జడత్వంలోకి బుద్ధి వెళ్ళిపోకుండా చూసుకోగలిగితే విగ్రహారాధన గొప్ప సాధనం. ఎంత సంతృప్తి. ఇప్పుడు ఎన్ని మాటలు లోపల మనస్సులో చెప్పుకున్నా ఎదురుగా దేవుడు ఒక పదార్థాన్ని ఒక రూపంలో చూడడం, ఆరాధించడం లేకపోతే మనస్సుకు సంతృప్తిగా ఉండదండి. ఆ సంతృప్తి మనకు కలిగించారు ఋషులు. సంపూర్ణమైన నమ్మకం కలిగేలా చెప్పారు. ఇంకేం మరి చేయడానికి? అంచేత పాదములను దృష్టి ఉంచిన చాలా అమ్మాయికి నేను చేయగలిగింది చేశాను. ఇగో నేను ఈ పాదాలకే చూడడమే నా పని. నాకు అది ఇది సంచన్న నమజ్జన తమో గుణ, అంతే, నువ్వు చూసుకో. అప్పుడు సర్వం కల్విదమేవా అహం నా అన్యదస్తి సనాతనం అని దేవీ భాగవతంలో సాక్షాత్తు బాలకృష్ణుడితోనే అంటుంది అమ్మవారు. ఎవరితోనో కాదు, బాలకృష్ణుడితో. ప్రళయసాగరంలో మర్రియాకు మీద తేలియాడుతున్నటువంటి బాలకృష్ణుడికి అమ్మవారు కనిపిస్తే ఎవరో ఆశ్చర్యపోతుంటే సర్వం కల్విదమేవాహం నా అన్యదస్తి సనాతనం, నాకంటే సనాతనమైంది ఏదీ లేదయ్యా, నువ్వు పడుకున్న మర్యాకు సహా అన్నీ నేనేం చెప్పింది. ఇది శక్తి స్వరూపం. అటువంటి ప్రార్థనతో జీవితాన్ని పునీతం చేసుకుందాం, నిశ్చింతగా గడుపుతాం. అందుకే నవజీవనం వేదం అవ్వాలి అంటే అలా ఉండాలి. ఇక ఆ ధైర్యాన్ని అసలు జలచరాలు మనకు ఎలా అందిస్తున్నాయి. మానవులమై ఉండి కరచరణాది అవయవాలన్నీ ఉండి అపారమైన మేధాశక్తి సామర్థ్యాలు ఉండి చిన్న చిన్న సమస్యలకి మనం వణికిపోతూ ఉంటాం కదండి. సముద్రంలో ఉండే జలచరాలు, ముఖ్యంగా చేపలు ఎంత ధైర్యంగా జీవితాన్ని గడుపుతున్నాయో చెబుతున్నాడు సాగర ఘోష కవి. జలపుష్పములు మేఘపుష్పనిధిలో సంచారరమ్యములై అలలందుంతుది బిందులై మెరుపులై ఆకాశముందాకుచును. జలపుష్పములు మేఘపుష్పనిధిలో సంచారరమ్యములై
అలలందుం తుది బిందులై మెరుపులై ఆకాశముందాకుచున్ వలలం చెక్కక వేట దాటుకొనుచున్ ప్రాణ ప్రమాదంబులన్ కలలంచెంచుచు జీవితంబులను వ్యాఖ్యానింపవే ధీరతన్ వ్యాఖ్యానింపవే ధీరతన్. ఎంతసేపు చేపల కూర బాగుంటుందని తినేయడం కాదండి, చేపలను చూసి నేర్చుకోవాలి. ఇది ఆరోగ్యానికి మంచిది, ఇదేనా ఎంతసేపు? జీవులను చంపడం తినడం మన ఆరోగ్యానికి మంచిది, చెప్పడానికి సిగ్గు లేకపోతే సరే. వాటిని చంపి తినడం మన ఆరోగ్యానికి మంచిది, అవి కూడా అలాగే భావించి వీళ్ళని చంపి తినడం మన ఆరోగ్యానికి మంచిదని జంతువులు మనం చంపితేనేమో అబ్బో పులి వాత పడ్డాడు సింహం వాత పడ్డాడని నష్టపరిహారం ఇస్తారా? మరి మనుషుల వాత పడుతున్న జంతువులన్నిటికీ ఎవరు నష్టపరిహారం ఇస్తారండి? ప్రతి జీవి నుంచి మనం నేర్చుకోవలసి ఉంది. అదే మీరు దత్తాత్రేయ చరిత్ర చదివితే, గురు దత్తాత్రేయ చరిత్ర, ఆయన 24 గురువులను పేర్కొంటాడు. 24 మంది గురువులు నాకంటాడు. అందులో తేనెటీగలు ఉంటాయి, చిన్న కీటకాలు, సాలెపురుగు ఉంటుంది. మనుషుల్లో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ముందు పంచభూతాలు ఉంటాయి. 24 మంది గురువులను ఎందుకు పేర్కొన్నాడండి దత్తాత్రేయ స్వామి? ఆయనే గురువు కదా. మన గురు పూర్ణిమ అంటే దత్తాత్రేయ జయంతిగా మనం చేసుకుంటాం కదా. దత్తాత్రేయ జయంతినే గురు పూర్ణిమ అంటాం కదా, వ్యాస పూర్ణిమ అంటాం కదా. దత్తాత్రేయ జయంతిని కూడా ప్రత్యేకంగా గురువును గౌరవిస్తాం కదా. మరి గురువులందరికీ గురువైనటువంటి జగద్గురువు దత్తాత్రేయ స్వామి తేనెటీగ సహా, సాలెపురుగు సహా, కొండ చిలువ సహా నాకు 24 మంది గురువులు ఉన్నారు అంటే దత్తాత్రేయుడిని గౌరవిస్తున్న వాళ్ళం దత్తాత్రేయుడు గురువుల్ని ఎంత గౌరవించాలి? మనకు ఎవరన్నా చదువు చెప్పిన మాస్టర్ కనపడితే నమస్కారం పెడతాం. ఆయన ఒరే నా పక్కన ఉన్నారు నీకు తెలియదురా, ఆయన నాకు చదువు చెప్పారా అంటే వెంటనే ఆయనకి పెట్టమండి. అయ్యి బాబు మా గురువుగారు అని మీరని ఆ ఆలోచన చేస్తే మనం సర్వభూతాలలోనూ భగవంతులను చూడగలుగుతామండి. ఎంతసేపు ఇతర జీవుల్ని లోకు చేసి మాట్లాడక్కల. మనం తినడం కోసం పుట్టలేదు, అవి వాటి దారిని పుట్టి పెరుగుతున్నాయి. ఏదో ఉన్న శాకాహారం అందరికీ సరిపోదు. పైగా పూర్వకాలపు రోజుల్లో శాకాహారం ఇంత వృద్ధి చెందలేదు. పూర్వ గ్రంథాలు చదివినా నాగరికత చూసినా అర్థమవుతుంది. ఇంత వృద్ధి చెందలేదు. ఇన్ని పంటలు, ఇన్ని రకాలు, ఇన్ని రకాల కూరగాయలు, ఇన్ని రకాల పళ్ళు అప్పుడు లేవండి. అందుకే ఇప్పుడు చాలా ఆధునికంగా దొరికే చాలా పళ్ళకి పూర్వకాలంలో పేర్లు కనపడవు. మీకు కూరగాయలకు కూడా పేర్లు, చాలా కూరగాయలు మనం వాడుతున్న వాటికి పేర్లు సంస్కృతంలో లేవు. కొన్ని పుట్టించారు కావాలని, బాగుండదని. చాలా తక్కువ. ఎందుకంటే తక్కువే పండేవి, తక్కువే వాడేవారు. అప్పుడు మాంసాహారం తప్పనిసరి అయ్యేది. మరి సృష్టి అంతా ఒకే ఆహారం కుదరదు కదా. అందుకోసం ఏదో తప్పనిసరి చేసినటువంటి ఏర్పాటుని అదేదో ఇంకా బలవర్ధకం అనేది, లేకపోతే ఏదో బలం పెరగదని ఇంకా రకరకాలుగా చెప్పేసుకుని చేయక్కర్లేదు దాన్ని. ఆ ఆహారం విషయం అలా అట్టి పెట్టండి. అసలు ముందు నేర్చుకోవలసింది. జలపుష్పములు మేఘపుష్ప నిధిలో సంచారరం ఎమ్ములై అలలందుం తుదిబిందులై మెరుపులై ఆకాశముందాకుచున్ వలలం చిక్కక వేట దాటుకొనుచున్ ప్రాణ ప్రమాదంబులన్ కలలంచెంచుచు జీవితంబులను వ్యాఖ్యానింపవే ధీరతన్. జలపుష్పాలు అంటే చేపలు సరదాకి వాడాడు కవి. ఎందుకంటే మా ఊళ్ళో చాలాసార్లు వింటూ ఉంటాను నేను, చాలా చోట్ల ఉంటుంటే జలపుష్పాలు అంటూ ఉంటారు సరదాకి చేపల్ని, నీటిలో పూసిన పువ్వులు లాంటివి. ఎందుకంటే మేఘపుష్పం అని వాడాడు కావాలని. మేఘపుష్పం అంటే సముద్రం అని గ్రంథాల్లోనే ఉంది. మేఘం నుంచి కురిసిన నీరు అనే అర్థంలో అదే సముద్రంలో కొడుతూ మళ్ళీ అదే నిజానికి మేఘానికి నీరు అందించే సముద్రమేగా, అందుకని మేఘపుష్పం. జలపుష్పములు మేఘపుష్ప నిధిలో సంచారరమ్యములై. మేఘపుష్పానికి నిధి, నీటికి నిధి అయినటువంటి నీటికి మేఘపుష్పం, మేఘం నుంచి పువ్వుగా ప్రసవించింది నీరు కాబట్టి ఆ మేఘపుష్ప నిధి అంటే సముద్రం, జలనిధిలాగి. సంచారరమ్యములై జలపుష్పాలుగా మీరంతా సరదాగా అనుకునే చేపలు మేఘపుష్ప నిధి. మేఘపుష్పం ఘనరసం త్రిషుద్వే ఆప్యం అమ్మయం అమరకోశంలో ఉన్నమాటే. మేఘపుష్పం అంటే నీరు, సముద్రం కాదు. మేఘపుష్ప నిధి అంటే సముద్రం. ఈ జలపుష్పాలు మేఘపుష్ప నిధి అయినటువంటి సముద్రంలో అలా ఎగురుతున్నాయి, పడుతున్నాయి, అడు తిరుగుతున్నాయి. ఎంత విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నాయి. అలలందుం తుది బిందులై. సముద్రంలో ఒక కెరటం ఇలా పైకి లేస్తే ఆ కెరటం చివరి బిందువుతో సమానంగా చేపలేస్తుంది. అలలందుం తుది బిందువులై మెరుపులే, ఓ మెరుపుల మెరుస్తుంది. ఆకాశముందాకుచున్.
ఆకాశాన్ని తాగుతోంది ఏకంగా. అంత ధైర్యంగా విహరిస్తున్నాయి చేపలు. మానవ సమాజంలో మనం విహరించలేకపోతున్నాం. ప్రతిదానికి భయమే. మన భయాలకు తోడే ఉన్న కల్తీ భయాలు, పాలల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, అన్నంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ, ప్లాస్టిక్లో మళ్ళీ వేరే ఎలాస్టిక్ కల్తీ, పాలల్లో కల్తీ, కూరగాయలు కల్తీ, పళ్ళు కల్తీ, ఊరగాయలు కల్తీ, అన్నీ కల్తీ. ఎందుకంటే మనుషుల మనస్సులు కల్తీ కాబట్టి అన్నీ కల్తీ అయ్యి. అందుకే మందు వేయాల్సింది ఆ మనుషుల మనస్సుకి. నవజీవన వేదం ద్వారా మన ప్రయత్నం అంతా మనుషుల మనస్సుల కల్తీకి మందు వేయడు. అది కల్తీ కాబట్టి ఇవన్నీ ఈ శాల్తీలన్నీ కల్తీ అయ్యాయి. మనిషి మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఇవన్నీ కల్తీ కావు. అసలు వ్యాపారం చేయొచ్చు, తప్పులేదు, లాభం వేసుకోవచ్చు, మోసం చేస్తామా? అందరూ భక్తులే. మళ్ళీ అడ్డబొట్లు నిలువుబొట్లు బ్రహ్మాండంగా పెట్టేస్తారు. ప్రదర్శన చేయమంటే మన మించిన వాళ్ళు లేరు. ఇంకా బ్రహ్మాండంగా ఉపవాసాలు, జాగారాలు అన్నీ ఈయనవే. మోసమే. అలా చేయకపోతే వ్యాపారం నడుస్తుంది, నడవకపోతే ఏమైంది? ఈ మోసం నడుస్తోంది. ఇవన్నీ భగవంతుడు చూస్తున్నాడు అనుకుంటారో లేదో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ విషయం. భగవంతుడు నమ్ముతున్నామంటే ఆయన చూడ్డా? ఎలా చేస్తామండి మోసం? అన్నీ కల్తీ అయిపోయినాయి ఈవేళ. ఏది తినడానికి లేదు, ఏది కొనడానికి లేదు. టీవీల్లో వచ్చే వార్తలు చూస్తేనే భయం వేస్తుంది రోజు ఎలా బతకాలని. అక్కడి నుంచి ఎవరు సొంత పంట ఎవరు పండించుకుని తినలేరు కదా. ఎంతమంది తింటారు అలాగా? పండిస్తున్న రైతే బయట కొనుక్కుంటున్నాడు బియ్యాన్ని. అంతే నా మనుషుల మనస్సులే నిస్వార్థంగా ఉండడం కోసమే వేదాంతం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం సమస్తం. భగవంతుడు కూడా మనస్సును బాగు చేయలేకపోతే ఎవరు బాగు చేస్తారు? అదే మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. చేపలు నిత్యము మోసానికి గురవుతున్నాయి, అయినా వాడి జీవితంలో ఆనందంగానే ఉన్నాయి. ఆ సముద్రాన్ని నమ్ముకొని ఆకాశముందు ఆకుచును వలరం చెక్కక వేట దాటుకొనుచును ప్రాణ ప్రమాదంబులను కలడం చెంచుచు. వల వేస్తున్నారు ఎవరో, ఆ చిక్కడే తక్కువ నదిగా అంటుంది, పక్క చెబుతాడు వాళ్ళే తప్పించుకున్నా వాడు ఎవడో వేసాడంటాడు. ఈ లోపల వాళ్ళ లోపల నేను పడిపోయానే, ఇవాళ నా జాతకం బాగుండాలి అంటుంది. అది చేపలకు జాతకాలు ఉంటాయి, అక్కడ చెప్పేవాడు అక్కడ ఉంటారు, అక్కడ ఉంటాయి. అక్కడ ఓ ల్యాప్టాప్ పెట్టుకుని చేపకు జాతకం చెప్తాడు. వీళ్ళు వల్ల పడతావా లేదా, సోమవారం పడతావు, మంగళవారం పడవని. ఇది ఎక్కడ మోసాలు అక్కడ ఉంటాయి. చేప జ్యోతిష్యులు, చేప వాస్తు, చేప న్యూమరాలజీ అన్నీ ఉంటాయి అక్కడ. భయం ఎక్కడుందో అక్కడ ఇవన్నీ ఉంటాయండి. లెక్కది ఈ జీవి ఆ జీవి ఏం లేదు, ఈ దేశం ఆ దేశం లేదు. భయం ఎక్కడుందో అక్కడ ఈ పిచ్చి నమ్మకాలన్నీ ఉంటాయి. భయం లేని చోటు ఇవి ఉండవు. భయం లేకుండా పోవాలంటే భగవంతుడు ఉండాలి అక్కడ. భగవంతుడు ఉన్న చోట భయం ఉండదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన. ఏతస్మిన్నుదరమంతరం కృతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. ఉన్నదంతా ఒకే పదార్థము, దాన్నే అమ్మవారు అంటారు, దాన్నే శక్తి అంటారు, దాన్నే దేవుడు అంటారనే భావనతో నిరంతర స్మరణలో ఉన్నవాడికి భయం ఉండదు. అది లేని వాళ్ళకి వస్తుంది ఇదంతా. నేను వేరే, వాడు వేరే, నా శరీరం వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, ఈ వేరు 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 మొత్తం ఒకటే, అన్నిటికీ వేరు ఒకటే అని నమ్మడు వీడు. అందుకే భయపడతాడు. ప్రహ్లాదుడికి అన్ని హింసలు విధించబడిన, అంత హింస జరిగిన అతనికి ఎందుకు గాయం కూడా కాలేదు, నిశ్చింతగా ఉన్నాడు అంటే ఎర్రాప్రగడ నృసింహపురాణంలో చెబుతాడు. ఆ ఏదో శూలంతో గుచ్చారు, ఆ శూలమునందు తన ఎందు ఆ శూలంతో గుచ్చేవాడు ఎందు ఒకే ఒక విష్ణువుని చూశాట ఆయన. ఇంక మరి రెండో మాట లేదు. ఇంకే భయం ఎందుకు ఉంటుంది? అందుకే శూలం కానీ శూలంతో గుచ్చేవాడు కానీ ఏం చేయలేకపోయారు. విషాన్ని విష్ణు స్వరూపంగా భావించబట్టే మీరాబాయి విషం తాగినా బతికింది. మనం విష్ణువును కూడా విషంగా భావిస్తుంటే ఓ పక్క ఎక్కడికక్కడే ఆ భయాన్ని పోగొట్టుకోగలవాలి అంటే మొత్తం ఉన్నదంతా ఒకే ఒక శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపాన్ని మనం స్మరిస్తూ ఉంటే మనమే ఆ శక్తి స్వరూపం అనే విషయం అర్థమవుతుంది. భ్రమరకేట న్యాయం అంటారు. నిరంతరం మనం ఏ స్మరణలో ఉంటామో అదే అవుతాం. భయాన్ని గురించి స్మరిస్తే మనం భయం అవుతాం, భగవంతుని స్మరిస్తే భగవంతుడే అవుతాం. యద్భావం తద్భవతి అంటారు. అది చేపల నుంచే నేర్చుకోలేవు, భయాన్ని స్మరించవి. వలలను చిక్కక చేప వేట దాటుకొనుచును ప్రాణ ప్రమాదంబులను కలడం చెంచొచ్చు. ఎప్పటికప్పుడే ప్రాణభయం, ఏ పూట ప్రాణం పోతుందో తెలియదు. ఈ వలంతా తప్పించుకుంటారు. ఇంకో వల, పెద్ద పెద్ద ప్లాస్టిక్ వలలు, యాంత్రికమైన వలలు ఎన్నున్నాయి వాటిని చంపడానికి. ఇంకా రకరకాల ఆయుధాలు, భయంకరమైన హింస. ఇన్నింటిని తట్టుకుని సముద్రంలో చేపలు బతుకుతున్నాయంటే ఎంత ధైర్యం అండి. అందుకే జీవితములను వ్యాఖ్యానింపవే ధీరతన్ అన్నాడు కవి. సముద్రంలో చేపలు పైకి ఎగురుతూ ఉంటాయని, ముఖ్యంగా పడవల మీద
జనం వెడుతున్నప్పుడు రకరకాల ఓడలు వెడుతున్నప్పుడు ఎగురుతూ ఉంటాయి. అట్టడుగు నుంచి ఎలా పైకి వచ్చి ఆ పడవలో పడి మళ్ళీ పడిపోతూ ఉంటాయి. వీళ్ళకి దొరికేలోగా పడిపోతాయి. ఆ ఎగిరి పడుతూ ఉంటే అన్నీ వార్తాపత్రికల్లా ఉంటాయండి, సన్నగా పేపర్లాగా. అప్పుడు వచ్చింది ఈ ఆలోచన నాకు. ఇవి కూడా ఏవో పత్రికా విలేకరుల్లో ఉన్నాయి. సముద్రం అట్టడుగును ఉండే వార్తా విశేషాలన్నీ ఓడల్లో వెళ్లే వాళ్ళకి అందిస్తున్నాయి. విలేకరులు పత్రికా కార్యాలయంలో అందించినట్టుగా రాత్రి 8 గంటల లోపుగా అందిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా విలేకరులు అన్ని పత్రికల్లో పాపం అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ సభకెళ్ళి ఈ సభకెళ్ళి మా పోటీగాళ్ళ సుత్తంతా పడి అనేక రకాల సోది ఏం చెప్పినా సరే పడి అందులో సారాంశం ఏదో రాసుకుని మళ్ళీ రాసింది వివాదాస్పదం కాకుండా చూసుకుని నానా యాతన పడి చివరికి అవన్నీ రాసి పంపిస్తే అందులో ఎంత వేస్తారో తెలియదు, ఎంత ఉంచుతారో తెలియదు, వేసిన దానికి ఎంత ఇస్తారో తెలియదు. మనం ఏదో అనుకుంటాం కానీ విలేకరులకు చాలా దయనీయమైన జీవితాలండి. అసలు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే బెదిరింపులు, గొడవలు, ప్రలోభాలు, బెదిరింపులు అన్నీ ఉంటాయి విలేకరు వృత్తిలో. చూస్తే బ్రహ్మాండమైన గౌరవంతో చూస్తారు, లేదా హీనంగా చూస్తారు. నాకు ఆ విలేకరుల జీవితాలు గుర్తొచ్చే ఈ చేపలను వర్ణిస్తుంటే. ఎందుకంటే గడియల్ గంటలు మాపులు దినములు కాలంపు గాలంబులో పడకుండన్ గడపంగ నేర్చినవి. గడియలు కాదు, గంటలు కాదు. మాపు అంటే రాత్రి, రేపు అంటే పగల కదా. అందుకని మాపు లేదు, రేపు లేదు. పగళ్ళు, రాత్రులు, గడియలు, గంటలు కాలం అనే గాలంలో పడకుండా గడుపుతున్నాయండి. కాలపు గాలంలో పడకుండా, కాలం అనే గాలంలో పడి చనిపోకుండా చేప దీర్ఘకాలం బతుకుతుందంటే ఎంత అదృష్టం, ఎంత ధైర్యం అసలు దాన్ని. అందుకే చేపల్ పాపలి ద్వీపికిన్, చేపల్ పాపలి ద్వీపికిన్. ద్వీపి అంటే సముద్రం, ద్వీపములు కలిగింది ద్వీపి. సముద్రం మధ్యలో తేలిన దెబ్బనేగా ద్వీపి అనేది. ద్వీపం ప్రకృతి, దెబ్బ వికృతి అనేవారు. అందుకని ఈ ద్వీపి సముద్రానికి చేపలే పాపలు, వాడి కూతుళ్ళివి, సంతానం. తడిగుండమున మునిగి అట్టడుగు వార్తలు నోట పట్టించి ఏ పడవంజారగ వైచునో అటునిటన్ బరువెత్తు పత్రచ్చవిన్. ఆ లోపల గంట పెడతాయి, పైకి ఇలా దూకుతాయి, వచ్చి ఆ ఓడ మీదో పడవ మీద పడుతూ ఉంటాయి. ఏ పడవలో అందిస్తున్నాయో ఇవన్నీ ఈ వార్తలు. పత్రచ్చవిన్, ఎందుకంటే వార్తాపత్రికల్లాగే ఉన్నాయి. ఇలా ఎదుగు అలా ఒక పెద్ద వార్తాపత్రికను ఆంధ్రజ్యోతి లాంటి దాన్ని ఇలా విడదీశామనుకోండి, ఎంత విశాలంగా వస్తుంది, అంతంత ఉంటుంది ఒక్కో చేప. మళ్ళీ అందులో జిల్లా అనుబంధాలు కూడా వేరుగా ఉంటాయి. ఈ జిల్లా చేపలు ఆ జిల్లావే కదా. అందుకని అలా వార్తాపత్రికలు వార్తలు అందించే విలేకరుల్లాగా ఆ ఓడ మీద పడ్డం, మళ్ళీ కింద పడ్డం, బడవ మీద పడ్డం, మళ్ళీ కింద పడ్డం, ఏమిటిది ఏదో వార్తలు చేరేస్తుంది అక్కడికి అనిపించింది. పత్రచ్చవిన్ అలా పెడుతుంటే పత్రాల్లా కనిపిస్తున్నాయి, అచ్చంగానే ఎగురుతున్నాయి. ఇలా ఎన్ని రకాలండి. ఇలా సన్నగా వార్తాపత్రికలంతా సన్నగా కొన్ని ఉంటే, కొన్ని నడగొండల వలె సాగుచున్న ఇవి మైనాకంబులు ఎన్నున్నవో కడలిన్ అంటున్నాడు సాగర ఘోషలు. కొన్ని పర్వతాలంత ఉన్నాయ్యా, అవి ఏమిటయ్యా అలా వెడుతున్నాయి. ఎక్కడికి? మైనాక పర్వతం అంటారు సముద్రంలో ఉందని. అలా మైనాకాలు చాలా ఉన్నాయా ఏమిటి? ఇంత చేస్తే అవి తిమింగలాలనే పెద్ద చేపలు, కొన్ని రకాల చేపలు. తిమింగలాలే కాకుండా ఇతరత్రా కూడా నడగొండల పర్వతాలంతంత ఉంటాయండి. అవి విచిత్రంగా ఎక్కడికో వెడుతున్నట్టు ఆశ్చర్యం చూడండి. వాటి ప్రవృత్తి, ఆ జంతువులకు భగవంతుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఈ చలికాలంలో ఆ చన్నీళ్ళకి తట్టుకోలేక ఆస్ట్రేలియా సముద్రం దగ్గర ఉష్ణ ప్రవాహాలు ఉంటాయండి. అందుకని ఇతర సముద్రాల్లోంచి ఆస్ట్రేలియా వైపు గడిపోతూ ఉంటాయండి అవి. ఏకంగా ఎవరు ఎక్కడ గుర్తు, ఎవరు దారి చెబుతారు? విమానాల్లో వెళ్ళడం, రైళ్లలో వెళ్ళడమే మనకు కష్టంగా ఉందే. 10 మంది మార్గదర్శనం చేస్తే కానీ వెళ్ళలేకపోతున్నాం. ఇందులో మధ్యలో దుర్మార్గదర్శనం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి చేపలు దారి చూపించేవాడు ఎవడూ లేకపోయినా అంతంత దూరం వెళ్ళిన పక్షులండి, వలస పక్షులు. ఒక్కో ప్రాంతంలో రాజమండ్రి దగ్గర పుణ్యక్షేత్రం ఉంది, నెల్లూరు దగ్గర మరో ఊరు ఉంది, అక్కడికి వచ్చేస్తాయి. కొల్లేటి సరస్సుకు వస్తాయి విదేశాల నుంచి పక్షులు. ఒక కాలంలో మళ్ళీ ఇంకో కాలంలో వెళ్ళిపోతాయి. అసలు ఆ దారి ఎవరు చెప్తారండి? అడుగు జాడలు లేని ఆ పెట్టనడుగుమా ఏ దారిలో నీవు పోదువనుసు అని ఎప్పుడో పద్యం వెళ్ళాను నేను. అడుగు జాడలు లేని ఆ పక్షిని అడగండి ఏ దారిలో పోతున్నామని. దానికి దారి చూపించేవాళ్ళు ఎవరండి? ఎంత ధైర్యం దానికి అసలు. ఏ వేటగాడు ఎప్పుడు బాణం వేస్తాడో తెలియదు కదా, అయినా దారి అనేది పెడుతుంది. ఆ పక్షుల్ని, చేపలను చూసి మనం ధైర్యంగా బతకద్దండి, నేర్చుకోవద్దండి. పిరికి సన్నాసులు అంటే మనుషులే, మిగిలిన జీవులు చాలా గొప్పవి మనిషి కంటే, చాలా చురుకైనవి కూడా. చేపల పిల్లల్ని పెంచుతాయి ఎలాగా? కేవలం చూపుతో.
ఈ క్షణ ధ్యాన సంస్పర్శే మత్స్య కూర్మ విహంగమాక పుష్ణంతి స్వాన్యపత్యాని అంటారు శాస్త్రాల్లో. చేపలు కేవలం చూపుతో పిల్లల్ని పెంచుతాడు, ఒడ్డున పెడుతుంది పిల్లల్ని, గుడ్లు దూరం నుంచి అలా చూస్తూ ఉంటుంది. అంత ఆ చూపులు దాని మీద పడగానే అవి పెరుగుతాయి. అలా తీక్షణంగా చూస్తుంది, ఆ ప్రేమ ఉంటుంది ఆ చూపులు. అందుకే అమ్మవారిని లలితా సహస్రంలో వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అంటారు. ఆవిడ వక్త్రలక్ష్మి, ముఖంలో సౌందర్యం అనేది ఒక ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో ఉండే చేపలే ఆవిడ కళ్ళుట. ఆవిడ కళ్ళు చేపలతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటంటే, చేపలు ఎలాగైతే దృష్టిపాతం చేతనే, చూపు చేతనే తమ పిల్లల్ని పెంచుతాయో, అమ్మవారు కూడా కేవలం తన దృష్టి ప్రసారం చేతనే, చూపు చేతనే మనందరినీ కాపాడుతుంది అని వ్యాస మహర్షి ఉద్దేశం. ఊరికే ఏదో చేపల్లా ఉంటాయి కళ్ళు అని, తాటంకాలు ఏమో ఏదో దుల్లాలకుల్లా ఉంటాయి ఇలా చెప్పేయడం కాదు. అక్కడ మహానుభావుల యొక్క ఆంతర్యాలు వేరుగా ఉంటాయి. చేపగా శక్తి ఉంది, అలా మరి అమ్మవారికి ఉండదా? అలాగా మనం కూడా వాటి నుంచి ఎక్కడో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాయండి. ఇంకా ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయో చేపల్లో, వాటి నుంచి మనం ఇంకా ఎన్ని నేర్చుకోవాలో ఇవన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.